హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగుండండి అందరూ. ముందుగా నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా అందరు బాగుండాలండి. అందరికీ థ్యాంక్ యూ. నా వీడియోలు అన్నీ చూస్తున్నారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలన్నీ మీ దానికి వస్తాయండి నేను చేసేటివి. ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ రొట్టెతో వచ్చినానండి. హెల్దీ రొట్టె అంటే జొన్న రొట్టె. జొన్న రొట్టె హెల్దీ అని అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే చేయడం చాలామందికి రాదండి. కొందరికి వస్తుంది, కొందరికి రాదు. పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లోనైతే పెద్దవాళ్ళు చేస్తారు. ఇంకా మనలాంటి వాళ్ళకైతే జొన్న రొట్టె అంటే ఒక పెద్ద టాస్క్ అది కదా. ఇప్పుడు నేను ఈజీగా మనం ఇంట్లో జొన్న రొట్టెలు, చపాతీలు ఎట్లా ఈజీగా చేసుకుంటామో జొన్న రొట్టెలు కూడా అట్లనే ఈజీగా చేసుకునే ఒక ట్రిక్తో నేను చూపిస్తున్నాను. నేను చేసే విధంగా మీకు కూడా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, చూసి మీరు కూడా చేయండి. ఈజీగా మనం అసలు చపాతీ ఎట్లా చేస్తామో జొన్న రొట్టె కూడా అట్లనే చేసుకుంటామండి. అంత ఈజీ మనకి. రండి, దానికి ఏం కావాలో చూద్దాం. ఫస్ట్ మనము ఈ కప్తోని ఒక 2 కప్పుల నీళ్ళు మరగబెట్టుకుందామండి. ఎందుకంటే మనకు ఇవి మసలేలోపు నేను నీకు పిండి గురించి మీకు చెప్తాను. నేను కొంచెం టైం పడుతుంది కదా మనకి మసలాలే నీళ్ళు మంచిగా. ఓకేనా? ఇవి ఇక్కడ మసులుతాయి. మనము పిండి చూద్దాం. జొన్న పిండి మంచిగా పచ్చజొన్నలు అంటారు కదండి. మేమైతే పచ్చజొన్నలు వాడతాం మా ఇంట్లో. అవి మంచిదంట హెల్త్కి, అందు గురించి అని అదే వాడతాం మేము. కాకపోతే ఏంటంటే మంచి కడిగి కొద్దిగా ఎండబెట్టుకున్నాక తర్వాత మీరు పిండి పట్టించుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అట్లయితేనే మనకు అందులో ఉన్న డస్ట్ అంతా పోతుందండి. అది మెయిన్గా. ఇప్పుడు ఈ పిండి వచ్చేసి మనం ఏ కొలతతో తీసుకుందాం, 2 కప్పుల నీళ్ళు వేసినాం కదా, 2 కప్పుల పిండి కూడా వేసుకుందాం. వేసి మనము పిండి కలుపుకుందాం. జొన్న రొట్టెలు మనం ఎట్లా వేయాలో చూద్దాం. మనం పిండి కలుపుకుందాం రండి. మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం మంచిగా. చూడండి, ఒక 2 కప్పుల పిండి వేస్తున్నాను నేను ఇందులోనే. ఓకేనా అండి? ఇంకా నీళ్ళు మంచిగా మసలినాయి కదా మనకి. పిండిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక్కటి చేసుకున్నారు అనుకోండి, మీకు రొట్టెలు సూపర్గా వస్తాయి. చేయరాని వాళ్ళకైతే ఈజీ అండి మనకి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూడండి. ఇంకా ఓకేనా? ఈ పిండి అంతా మంచిగా మనం కలుపుకోవాలి అంతే. ఇది కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చల్లారేలోపు మనం చల్లార్చుకున్నాక మంచిగా అప్పుడు జొన్న రొట్టెలు చేసుకోవాలండి. సూపర్గా వస్తాయి మనకు. ఇప్పుడు కొద్దిగా ఏమన్నా మీకు నేనైతే కొలత కరెక్ట్ వేసినానండి. మనకు అవసరం లేదనుకోండి, ఒకవేళ లూజ్ అయింది అనుకోండి పిండి, జస్ట్ కొద్దిగా అంతా పిండి వేసుకోండి. మళ్ళీ లేదంటే ఇట్లనే వేసుకోండి. చూసిరా, మనం వేసిన కొలతకి ఆ నీళ్ళకి సరిగ్గా సరిపోయింది. చూసిరా, ఒక గిన్నెకి 1 గిన్నె నీళ్ళు వేసుకోండి అంతే కొలత మనకి. కొంచెం మనకు లూజ్ అయినా ఏం చేయాలంటే కొంచెం అంతా పిండి వేసుకోవాలి. కొంచెం పిండి గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ 2 అండి మనకు, ఏం కాదు. ఎందుకంటే మనం మరిగే నీళ్ళలో పిండి వేసినాం కాబట్టి ఎట్లా వేసినా మనకు జొన్న రొట్టెలు అనేది సూపర్గా వస్తాయి. అదొక్కటి మీరు చూసుకోండి. ఇప్పుడు మన పిండి అంతా నేను మంచిగా చూడండి, ఇదిగో చూడండి, కరెక్ట్ కొలత మనకు వచ్చేసింది. ఇంకా అవసరం లేదు మనకు. ఇప్పుడు నేను నీళ్ళు వేసుకుంటే మంచి కలిపి మీకు చూపిస్తాను. అంతవరకు ఈ పెనం పెట్టుకుందాం. ఇనుప పెనం మీద జొన్న రొట్టెలు బాగా వస్తాయి. అది కూడా చూసుకోండి. మీ ఇంట్లో లేకున్నా కానీ మరి కొత్తగా చేసే వాళ్ళకి ఇనుప పెనం మీద రావు అని మీరు అనుకుంటే మీరు నాన్ స్టిక్ పెనం పెట్టుకొని చేసుకోండి. ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మీకు. అంతే. ఫస్ట్ కొన్ని గిన్నెల నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక కొన్ని నీళ్ళు ఇట్లా మన చేతికి ఇట్లా తడి చేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే కొంచెం వేడి బాగుంటుంది పిండి. వేడి ఉన్నప్పుడు కొంచెం మనం మంచిగా మసాజ్ చేసినట్టు ఇట్లా కలుపుకోవాలి. అప్పుడైతే మనకు జొన్న రొట్టెలు మంచిగా వస్తాయండి. ఇది ఒక్కటే మనకు టిప్పు ఈ జొన్న రొట్టెలల్లో. ఎందుకంటే మనము రాని వాళ్ళము ఈజీగా చేసుకోవచ్చు. అది కదా నేను చూపించేది ఫస్ట్. అందు గురించి నీకు ఇట్లా కలుపుకోవాలి మంచిగా. నీళ్ళు చాలు. ఇప్పుడు నేను కొంచెం ఇట్లా అంతే, చేతికి ఇట్లా తడి, అంతకంటే ఎక్కువ వేసుకోకండి. మనకు మళ్ళీ లూజ్ ఉన్నదా టైట్ ఉన్నదా అది కూడా చూసుకోండి. రొట్టె చేసేంత మోతాదులో మనకు నీళ్ళు వేసుకోవాలి. అదైతే ఐడియా ఉంటుంది కదండి మీకు. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకోవాలి పిండిని. ఎంత కలిపితే మనము అంత మంచిగా రొట్టెలు అనేది వస్తాయి మనకి. నేను చూస్తున్నారు కదా, నేను కాలి నీళ్ళు చేతికి ఇట్లా అద్దుకుంటున్నాను చూడండి. ఇంకా మళ్ళీ ఇక చూసిరా, ఇట్లా మనకు వద్దన్నా కానీ జిగుటు వస్తుందండి పిండి. ఎందుకంటే మనం చేసినది టిప్పు అలాంటిది మరి. ఓకేనా? చూడండి, ఇగో ఎంత బాగా వచ్చిందో మీరు చూడండి. ఇగో పిండి ఇగో ఇట్లుండాల. ఈ మోతాదులో మనకుంటే చాలు. ఇంకా నీళ్ళు ఎక్కువ పోసుకోదు. సేమ్
చపాతీ కంటే కొంచెం లూజు. మరీ చపాతీ అంతా పెట్టుకుంటే మరి గట్టిగా ఉంటుంది. ఇగో ఇట్లా చూడండి. ఇంకో చూసారా ఎంత బాగా వచ్చింది జిగుటు. ఇట్లా రావాలి మనకు జొన్న రొట్టెకి. ఓకేనా? ఇక చూడండి, మనం పిండి ముద్ద తీసుకున్నాక ఒకసారి ఇట్లా అనుకోవాలి. ఎందుకంటే మనకి చపాతీ కాదు కదండి, జొన్న రొట్టె కదా. ఇగో చూడండి, దీనికి కొంచెం పిండి వేసుకోవాలి. ఫస్ట్ మనం వేసుకొని, నేనైతే చూడండి చపాతీ కర్రతోనే జొన్న రొట్టె ఒత్తుతున్నానండి. అదే కదా మీకు చూపించాలనుకున్నది, నేను చూపిస్తున్నాను. చూడండి ఓకేనా? ఇట్లా సైడ్లోనే నొక్కాలి మనం, ఎక్కువ మధ్యలో ప్రెస్ చేయొద్దు. మనం లైట్గా ఇట్లా మరి బలం వేసి చేసుకోవద్దండి జొన్న రొట్టెను. అందుకే మీకు చెప్తున్నా నేను. చూడండి ఇట్లా సైడ్లే ఓన్లీ లైట్గా నొక్కుకోవాలి పిండిని మొత్తం. చూసిరా ఎంత బాగా వస్తుందో మనకి రొట్టె. ఇట్లా రావాలా జొన్న రొట్టె, సూపర్గా వస్తుంది మనకి ఇట్లా. ఓన్లీ చూసిరా అండి, ఒకటే డైరెక్షన్ ఇట్లా, అంతే. ఇగో చూడండి ఇట్లా, అంతే. ఓన్లీ ఇట్లా అనేసేయాలి సైడ్లో. మరి పెద్దగా నేను ఇప్పుడు ప్రెస్ చేసినాం అనుకోండి, మనకు మొత్తం పగిలిపోతుందండి. అట్లా కాకుండా పగిలే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు పిండి మంచి కలుసుకుంది కదా, వాటర్ మంచి మసిలిచ్చి చేసినాం మనము, కాబట్టి మనకి ఏం కాదు. చూడండి ఇది మన జొన్న రొట్టె. మీరు ఇంకెంత పెద్ద చేసుకుంటే అంత పెద్ద కూడా చేసుకోవచ్చు అండి. నేను చేయరాని వాళ్ళకి చూపిస్తున్నాను, ఎందుకంటే మరీ పెద్ద చేస్తే వాళ్ళకు కూడా రాదు కదా పాపం. అట్లా అనేసి చూడండి. మనము ఇంకొకటి కూడా చేసేసుకుందాం. అక్కడ అది వేసేసిన కదండి నేను. ఆ రొట్టె వేడి అయితేనే ఉంటుంది కాలేలోపు. ఇగో చూడండి, మనము చపాతీకి ఇట్లా ఇట్లా తాలుస్తాం కదా, అట్లా కాదు. ఇగో ఇట్లా ఇట్లా కిందికి అనాలా. చూసిరా? ఇగో ఇట్లా. ఓకేనా? ఇట్లా అనాలి, ఇట్లనే. చూసిరా? ఇట్లా. ఓకేనా అండి? ఇట్లా దాల్చుకోవాలి మనం. మన రొట్టె ఎట్లా చేస్తే అట్లా వస్తుందండి ఇట్లా. ఇగో చూసిరా? కాలు కిందికే అంటున్నా నేను. ఇగో ఇట్లా, ఇట్లా కాదు, ఇట్లా కిందికి అనేసాల ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఆ రొట్టె చూద్దాం మనం. చూడండి ఇంతే. ఓకేనా? మంచిగా ఇది ఒక వాటర్ మనం ఇప్పుడు ఏదైతే మనం చేతికి కలుపుకొని తీసుకున్నాం కదా, ఈ వాటరు దీంట్లో మీరు ఒక క్లాత్ వేసుకోండి. ఫస్ట్ ఒక క్లాత్ అన్నా ఒక టిష్యూ అన్న ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టము. నేనైతే టిష్యూ వేస్తున్నాను. చూడండి ఇట్లా మనం ఫస్ట్ ఇది ఒకటి పక్కన పెట్టుకోవాలా. ఇంకొకటి రొట్టెకి ఒకటి ఇట్లా ఏదైనా ప్లేట్ అన్నా గంపనన్నా ఏదైనా మీ ఇంట్లో ఏది ఉంటే అది ఒక క్లాత్ వేసుకొని పెట్టుకోండి రొట్టెలు చేసేటప్పుడు. ఇది ఇందులో వేసుకుంటే మనకు వాటర్ అనేది రిలీజ్ కాదు రొట్టె నుండి, మంచిగా ఉంటుంది అన్నట్టు. అట్లా ఇప్పుడు నీళ్ళు అద్దుకోవాలండి రొట్టెకి మంచిగా. చూసిరా? ఇట్లా నీళ్ళన్నీ మంచిగా అద్దుకోవాలా. ఎందుకంటే నీళ్ళు అద్దుకోవాలి. జొన్న రొట్టెకి పిండి ఉంటుంది కదా వన్ సైడ్ మొత్తము, అదే మరి నీళ్ళు అద్దుకుంటేనే మనకు రొట్టె బాగుంటుంది. కాకపోతే అంటే జొన్న రొట్టెనే పని ఉంటుందండి మనకి అనుకుంటాం కానీ. చూడండి ఓకేనా? ఎంత బాగా వచ్చింది కదా మన రొట్టె. ఇప్పుడు దీన్ని కొద్దిగా కాలనిచ్చి